హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం SAH కార్స్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ కార్స్ రేట్స్, ప్రైసెస్, మోడల్స్ ఇవన్నీ చెప్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 2,30,000 చెప్తున్నారు. వేరియంట్ LXI అండ్ 2010 మోడల్ ఇది. అండ్ ఇన్సూరెన్స్ లేదు. అండ్ కార్ అయితే గుడ్ కండిషన్లో ఉంది, మీరు కార్ని చూడొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే లైక్ మనం ఒకసారి చూసుకోవాల్సింది, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఈ ఆల్టో LXIలు ఇవన్నీ ఏంటంటే చిన్న కార్సు. మనం ఒకవేళ చూసుకుంటూ వస్తే ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఉన్న ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి నెగోషియబుల్ ఉంటాయి అని ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటారు మనకి, ఈ సెకండ్ కార్స్ అమ్మేవాళ్ళు. సో అదే కనుక వచ్చి మీరు ఇన్ కేసు ఇక్కడ వీళ్ళతో మాట్లాడుకుంటే ప్రైసెస్ అనేది తక్కువ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే జనరల్గా ఓనర్స్ చెప్పే రేట్స్ పెడతారు అని నేను వాళ్ళని అడిగాను. ఇప్పుడు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, బ్రదర్స్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని అంటే, లేదు భయ్యా ఇది మేము పెట్టేవి ఏంటంటే వాళ్ళు చెప్తారు, ఆ రేట్లు మేము పెడతామని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇది ఆల్టో LXI 2,30,000 చెప్తున్నారు. ఓకే. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఆల్టో LXI, ఇది ఇంకో కారు 1,90,000 చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసి 2005. అండ్ మీరు కార్ని కూడా చూస్తున్నారు, కార్ని కూడా నేను కంప్లీట్ చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది బ్రదర్స్ ఏమంటే దాని లోపల ఉన్న ఇంటీరియర్ అది కూడా అడుగుతున్నారు బ్రదర్. సో దాని గురించి మీకోసం టోటల్ కార్కి సంబంధించి కార్ లోపల కూడా చూపిస్తున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి డెఫినెట్గా మీరు కొంచెం కామెంట్స్ చెప్పండి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉన్నా కూడా. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి కామెంట్ నాకు విలువైందే బ్రదర్స్. అండ్ ఇది టైర్స్, ఇది బ్యాక్ ఆఫ్ ఆల్టో LXI. ఇక్కడైతే కార్స్ చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఆల్టోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ ఇంకో కార్ ఉంది, ఇది K10 2011 మోడలు, 2,50,000 చెప్తున్నారు ఈ కారు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. చూస్తే మీకు ఇది ఇంటీరియర్, దీని లోపల అంటే ఇక్కడ ఈ లైన్లో ఏంటంటే వుడ్ కార్స్, స్మాల్ కార్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. అండ్ ఇదేమో దీని బ్యాక్ అనమాట. అంటే లైక్ చూస్తున్నాను మీరు, లైక్ ఈ ఆల్టో K10 ఈ వెహికల్, ఈ టైర్స్. సో దీనికి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఏమన్నా కార్స్ అంటే ఏమన్నా వేరేవి కావాలన్నా కూడా నాకు చెప్పండి, అది చేస్తాను తప్పకుండా. 2,50,000 చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇది శాంత్రో. అండ్ ఇది కూడా వేరియంట్ వచ్చేసి ఆటో. అండ్ ఇంకోటి మన 2008 మోడల్, ఇది పెట్రోలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారండి, అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. కిలోమీటర్స్ నాట్ రెస్పాన్సిబుల్, అంటే మేము కూడా గ్యారంటీ ఇవ్వలేం కిలోమీటర్స్కి అంటున్నారు. సో అంటే మనం మెకానిక్ని తెచ్చుకొని చూపించుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళైతే జెన్యూన్గానే చెప్తున్నారు, అంటే ప్రతిదీ దే ఆర్ టెల్లింగ్ వెరీ జెన్యూన్లీ. సో మన మెకానిక్ని తెచ్చుకొని చెక్ చేయించుకొని, రేట్స్ కూడా ఏంటంటే వాళ్ళు పెట్టిన రేట్లు కాకుండా మనం వాళ్ళతో బార్గెయిన్ చేసి వాళ్ళు చెప్పిన రేటే మనం ఇవ్వము, అండ్ వాళ్ళు పెట్టిన రేటే అది ఫైనల్ కాదు. సో ఇది మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి ఫైనల్గా ఒక ప్రైస్ అనుకొని తీసుకోవచ్చు. సో మీరు చూస్తున్న కార్స్ ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ ఏంటంటే ఈ లైన్లో శాంత్రో, ఆల్టో, K10 ఇవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ వరుసలో మరో కార్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎవరో బ్రదరు ఏది మన ఇటియోస్ కార్ అడిగారు. ఇదిగోండి ఇటియోస్ కార్ బ్రదర్. ఇటియోస్ కార్ డీటెయిల్స్ మీకు నేను చెప్తున్నాను చూడండి. ఇటియోస్ కార్ బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఇదేమో ఇదిగోండి టోటల్ ఇది సైడ్ వ్యూ. అండ్ ఇవి టైర్స్. అండ్ బ్రదర్ ఇది వచ్చేసి 4,70,000 చెప్తున్నారు. 81,000 కిలోమీటర్స్ తిరిగింది. 2012 మోడలు, డీజిల్. వేరియంట్ వచ్చేసి GD. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కిలోమీటర్స్ అనేది నాట్ రెస్పాన్సిబుల్, అంటే వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు.
సో మీరు ఇక్కడికి వచ్చి ప్రైసెస్ కూడా చాలామంది క్వేరీ ఏంటంటే వై ప్రైసెస్ ఆర్ టూ హై, ప్రైసెస్ అనేవి ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ప్రైసెస్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి, ఇది ఓనర్ చెప్పే ప్రైసుల ప్రకారం పెడుతున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో మీరు ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఈ ప్రైసెస్ ఫైనల్ కాదు, ఇది ఫియట్, ఇది ఫియట్ పుంటో అండ్ ఇది వచ్చేసి 89,000 కిలోమీటర్స్ 89,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,50,000 చెప్తున్నారు. అండ్ ఇది 2012 మోడలు, ఇది టాప్ ఎండ్ వెహికల్. ఓకే, ఇది టాప్ ఎండ్ వెహికల్ అంట. అండ్ వెహికల్ అయితే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను టోటల్ టైర్స్తో సహా. మీరు తప్పకుండా ఏంటంటే ఇక్కడికి వచ్చి అంటే చూపించిన వెహికల్స్లో మీకు నచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు చూసి తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్స్, ప్రైసెస్ అనేది ఏదైతే ఉందో అవి ఫైనల్ కాదు. ఈ ప్రైసెస్ అన్నీ కూడా వేరియేషన్ వస్తాయి. సో తప్పకుండా మీకు డెఫినెట్గా ఈ ప్రైసెస్ వేరియేషన్ వస్తాయి కాబట్టి మీకు 100% ఈ ప్రైసెస్ని మీరు ఫైనల్గా అనుకోవద్దు. అండ్ ఇది ఇక్కడ మరో కారు ఉంది. అండ్ ఇది వచ్చేసి వర్ణ 2007 మోడలు, 83,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,90,000 చెప్తున్నారు దీన్ని ప్రైస్. సో ఈ కార్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది సైడ్ వ్యూ అండ్ ఈ టైర్స్ అండ్ ఇదేమో బ్యాక్ సైడ్. సో ఇప్పుడు నేను మీకు చూపించిన కార్స్ అన్నీ ఏంటంటే లైక్ ఇవన్నీ కూడా ఫైనల్ ప్రైసెస్ కాదు. ఇది ఫైనల్ ప్రైసెస్ అనేది మీరు ఇక్కడికి వస్తేనే డిసైడ్ అవుతుంది. 2007 వర్ణ 83,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,90,000 చెప్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ నేను మీకు వ్యాగనార్ చూపిస్తున్నాను. ఈ వ్యాగనార్ వచ్చేసి 2012 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. వ్యాగనార్ VXI, ఇన్సూరెన్స్ లేదు, 3,60,000 చెప్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ కిలోమీటర్స్ అనేది రెస్పాన్సిబుల్ కాదు అని పెడుతున్నారు. చాలా జెన్యూన్గా SH కార్స్ వాళ్ళు ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. సో మనం కూడా అదే విధంగా ఇంకొకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రదర్, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి కార్లు తీసుకుంటే ఏదో మన ప్రైసెస్ మోడల్స్ రేట్స్ నేను చెప్పేశాను ఇదే ఫైనల్ ప్రైసెస్ అనే ఒక ఆలోచనకి అయితే రాకండి బ్రదర్స్. ఎందుకంటే అసలు ఈ ప్రైసెస్ అనేవి ఫైనల్ ప్రైసెస్ కాదు. ఎందుకంటే ఆ కస్టమర్ ఒక రేట్ చెప్తారు, ఆ రేట్ని వీళ్ళు పెడతారు ఆ కార్ పైన. సో మనం అవే తీసుకోం కదా. ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రైస్ చెప్తే ఆ ప్రైసెసే మనం ఫిక్స్ అయిపోం కదా. ఇక్కడికి వచ్చి బార్గెయిన్ చేస్తారు. బార్గెయిన్ చేసిన తర్వాత మనము నచ్చిన ప్రైస్ ప్రకారం మనకు నచ్చితే తీసుకుంటాం. సో ఇది అంతే. సో ఇక్కడ 5,10,000 సెలెరియో VXI 2017 మోడల్ అండ్ 16,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది యాజ్ యూజువల్ కిలోమీటర్స్ అనేది మా రెస్పాన్సిబుల్ కాదని కూడా పెట్టారు వాళ్ళు. అది ఎందుకు చెప్తారంటే బిఫోర్గా జనరల్గా కిలోమీటర్ ట్యాంపరింగ్ ఉంటుంది అని అంటారు. సో ఆ గోలంతా మనకెందుకు అని చెప్పి వాళ్ళు అది చెప్పేస్తున్నారు. ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదన్నట్టు. సో ఇది బ్యాక్ సైడు. అండ్ కార్ అయితే నీట్గా ఉంది. సో వీడియోలో చూపించిన కార్సు ప్రైసెస్ ఇవన్నీ కూడా ఫైనల్ కాదు. మీరు ఇక్కడికి వస్తే మీరు బార్గెయిన్ చేసుకుంటే తగ్గుతాయి. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడమే కానీ ఈ రేట్లు కూడా మనమే ఇక్కడ మాట్లాడేసి చెప్పలేం కదా. సో ఇది 5,10,000 చెప్తున్నారు. 16,000 కిలోమీటర్లు తిరిగింది. సెలెరియో VXI 2017 మోడల్. ఓకే, అండ్ ఇది మ్యాగ్నా 2010 74,000 కిలోమీటర్స్ తిరిగింది బ్రదర్స్. ఇన్సూరెన్స్ లేదు, 3,20,000 సేమ్ కిలోమీటర్స్ గ్యారంటీ లేదని చెప్పేశారు యాజ్ యూజువల్. ఏమి లైక్ వాళ్ళైతే జెన్యూన్గా పెట్టేస్తున్నారు. మేమైతే కిలోమీటర్స్కి గ్యారంటీ ఇవ్వలేము. అయితే ఇది వచ్చే ఇంటీరియర్ కొంతమంది మటుకు కిలోమీటరు సర్టిఫికేషన్ ఇవన్నీ గ్యారంటీ ఇస్తారు. కొంతమంది ఏంటంటే జెన్యూన్గా వాళ్ళు ఈ లేబులింగ్ పైన చెప్పేస్తున్నారు. చూస్తున్నారు మీరు ఇక్కడ. అండ్ ఈ కార్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా పర్ఫెక్ట్. అంటే వాళ్ళ తరపు నుంచి కస్టమర్కి బెస్ట్ అబద్ధాలు చెప్పకుండా పర్ఫెక్ట్ కార్స్ ఇద్దామనే ఆలోచన ఉంది వాళ్ళకి. ఇది వచ్చేసి 4,50,000 స్పోర్ట్స్ 2015 అండ్ ఇన్సూరెన్స్ లేదు, 4,50,000.
సో మీరు ఇక్కడ చూస్తే ఈ కారు మొత్తం టోటల్ మీరు సైడ్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ స్పోర్ట్స్ ఐటన్ స్పోర్ట్స్ అన్నాను ఇందాక ఐటన్ స్పోర్ట్స్. సో ఇవి టైర్స్, ఇది ఫ్రంట్, ఓకే, ఇదేమో సైడ్ అనమాట. యాజ్ టీజ్ ఏంటంటే దీనికి కూడా కిలోమీటర్స్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి వారు ఇక్కడ దీనికి కూడా పెట్టడం జరిగింది. సో కిలోమీటర్స్ నాట్ రెస్పాన్సిబుల్ అంటారు ఏంటి అని అంటే వాళ్ళైతే వాళ్ళ దాని ప్రకారం ఇచ్చేశారు. ఎందుకంటే ఎన్నో ఈ వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు చెప్తున్నారు, ఇవైతే మనకి ఫైనల్ ప్రైసెస్ కాదు, మీరు ఇక్కడికి వస్తే అంటే మా దగ్గరికి కస్టమర్ వస్తే మేము ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాము, బార్గెన్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి 2011 పుంటో టాప్ ఎండ్ 60,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చేసి 3,50,000 చెప్తున్నారు. టాప్ ఎండ్ బ్రదర్ ఇది, ఓకే, ఫియట్ పుంటో. అది టాప్ ఎండ్ ఫీచర్స్ అంటే అవునా, ఓకే, ఎమోషనా, ఓకే. అండ్ ఇది అంటే దీనికి ఏంటి అంటే మైలేజ్ పరంగా బెస్టా? మైలేజ్ అంటే సేమ్ మైలేజ్. అలోవెన్స్ వస్తాయి, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, దీనికి రాదు. దీనికి ఎయిర్ బ్యాగ్స్ రావా? ఓన్లీ అలోవెన్స్ కూడా రావు, దానికి వస్తాయి. దీనికి ఎలోవీల్స్ రావు, ఎయిర్ బ్యాగ్స్ కూడా రావు. ఓకే, ఎలోవీల్స్ రావు, ఎయిర్ బ్యాగ్స్ కూడా రాదంట. ఇది పుంటో. అండ్ ఇక్కడ మీకు నేను మరో కార్ చూపిస్తున్నాను, i20 మ్యాగ్నా. ఇది వచ్చేసి డీజిల్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ 4,80,000. ఓకే, ఇదేంటి బ్రో, ఇదేంటి హై ఎండా లేకపోతే ఎట్లా దీని పరిస్థితి? బేసిక్ మోడల్. ఓకే, ఇది బేసిక్ మోడల్ అంట. సో మీరు చూసే కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ వీళ్ళు యాజ్ టీజ్గా రోడ్డు చెప్తున్నారు, కిలోమీటర్స్ అనేది గ్యారంటీ ఇవ్వలేం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడికి వస్తే రేట్స్ వాళ్ళు కస్టమర్స్కి బార్గెనింగ్ ఉంటుంది కదా, ఇక్కడికి వస్తే వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వస్తే బార్గెనింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్ ఏంటంటే ఇక్కడ ఇంకో కార్ చూపిస్తున్నా, నిసాన్ సన్నీ అండ్ నిసాన్ సన్నీ ఎక్సెల్ 50,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ ఎంత బ్రదర్? ఇది 4,90,000 చెప్తున్నారు బ్రదర్. అండ్ 4,90,000. ఇదేంటి బేసికా లేకపోతే హై ఎండా? బేసిక్ మోడల్ అంట, ఇది బేసిక్ మోడల్ అంట. అండ్ మీరు లోపల కూడా చూడొచ్చు, 2 ఎయిర్ బ్యాగ్సా? ఓకే, సో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయంట దీనికి. బ్రదర్ ఫైనాన్స్ బయట స్టేట్ వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తారా అని అడుగుతున్నాను, ఇస్తారా అంటే వాళ్ళకి ఇక్కడ ఏమైనా వాళ్ళు ఇక్కడ జాబ్ ఏమైనా చేయాలా? ఓకే, ఎవరైనా గ్యారంటీ ఉండాలి, ఉంటే ఇస్తారు. విన్నారు కదా బ్రదర్స్, ఇది ఓకే. అండ్ ఇప్పుడు చూసింది నిసాన్ సన్నీ, ఓకే. అండ్ ఇసుజు బ్రదర్ ఇది ఎంత? అదే ఇసుజు డిమాక్స్ అడిగారు, ఒక బ్రదర్ అడిగారు దీని గురించి. సో ఎందుకంటే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా ధర్మం. సో బ్రదర్ ఒక మిత్రుడు నన్ను డిమాక్స్ అడిగారు. సో ఇది గూడ్స్ క్యారియర్ అండ్ ఇది వచ్చేసి 2017 మోడల్ డిమాక్స్, 25,000 కిలోమీటర్స్ తిరిగింది. 7 lakhs అదే కిలోమీటర్స్ రెస్పాన్సిబుల్ లేదు. ఓకే, 7,30,000 అంతేనా? 7,30,000 7,30,000 అంటే ఇది బ్రదర్. ఇది గూడ్స్ క్యారియర్ అంటే ట్యాక్సీ ప్లేటా? ఓకే, ట్యాక్సీ ప్లేట్ ఇది. అండ్ ఎవరైతే ఈ గూడ్స్కి క్యారీ చేసే వాళ్ళు ఉంటుందో వాళ్ళకి ఇది బెస్ట్. సో మీరు వచ్చేయచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో బ్రదర్ ఇది వచ్చేసి